అయితే ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం, మనల్ని కూడా మీడియా కూడా లోపలికి అలౌ చేయాలి. మరి లోపల ఏం జరుగుతుంది, అసలు పాడి కౌశిక్ రెడ్డి ఏం చెప్తారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షబీర్పూర్ రాజు గారు వారు ఏం చెప్తారు ఏందని మరి హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇలా నిజంగా రాష్ట్రంలో పోలీసులు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఎక్కడికక్కడ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా హౌస్ అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం షబీర్పూర్ రాజు ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడే పాడి కౌశిక్ రెడ్డి కూడా లోపలే ఉన్న సందర్భం చూస్తాను. ఒక్కసారి లోపలికి వెళ్ళి అసలు ఏం చెప్తా ఉన్నారు, ఇవాళ జరిగినటువంటి ఈ దాడులు ఏంటి, ప్రజాపాలన ఒకవైపు చెప్తారు. చూడొచ్చు, ఇది షబీర్పూర్ రాజుకు సంబంధించిన హౌస్. ఇందులోనే మరి పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడని చెప్పి కూడా ఇంతకుముందు బయటకు వచ్చే ప్రయత్నం చేసినా కూడా మరి అలౌ చేయలేదు, మళ్ళీ లోపల పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు అందరూ కూడా. మరి ఇక్కడ క్లియర్ కట్గా బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉంది, కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందని చెప్పి కూడా మరి ప్రజల్ని ఆలోచించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. నిన్న నుంచి ఈ ఏదైతే పిఎస్సి పదవి కోసం, ఏదైతే పిఎస్సి పబ్లిక్ అకౌంటింగ్ కమిటీ అది ప్రతిపక్షాలకు ఇవ్వాలి అని చెప్పి కూడా మాట్లాడిన అంశాన్ని చూసాము. ఆ పిఎస్సి పదవి కోసమే మరి ఇదంతా చర్చ బయటకు వచ్చిందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆర్కేపూడి గాంధీ దాడి చేయడం మనం చూసాము. ఆ దాడిని కూడా ప్రతిఘటిస్తూ అది కౌశిక్ రెడ్డి దాడి చేసుకొని మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మరి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మరి ఒకసారి క్లియర్ కట్గా ఆలోచించాలని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, భారీ ఎత్తున వాహనాలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి, బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. కానీ మరి లోపలలోనే చాలామందిని బయటికి పంపిస్తూ ఉన్నారు, కొంతమంది మాత్రమే ముఖ్యమైన వాళ్ళే లోపలికి రావడం జరిగింది. సో ఇవాళ క్లియర్ కట్గా ప్రజాపాలనలో చేస్తున్నటువంటి దాడులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని చెప్పి కూడా కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆ అంశాన్ని కూడా చూసినాం మనం. ప్రస్తుతం మనం ఒకసారి లోపలికి వెళ్ళి మరి బీఆర్ఎస్ నేతలతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వారు అది నిజంగా ఏం చెప్తారు, అసలు ఏంటి, మరి ఎప్పటివరకు ఈ హౌస్ అరెస్టులు అనేది కొనసాగుతాయి, మరి ప్రస్తుతం మార్నింగ్ నుంచి కూడా ఉదయం 9 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అందరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. అటుపోతే మాజీ మంత్రి హరీష్ రావును కూడా తన చేతికి గాయం జరిగింది, మరి హాస్పిటల్కి వెళ్తాను కూడా వెళ్ళని అనే పరిస్థితి, వారిని కూడా అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం చూసినాము. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యేని, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి నిన్న హౌస్ అరెస్టులు ఎందుకు చేయలేదు, మరి ఎందుకు మా మీదకి దాడి కలిపిరు అని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ ఏం జరుగుతూ ఉంది, మరి సాయంత్రం వరకు మరి నిజంగానే మరి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మరి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మరి అక్కడికి వెళ్తారా, వెళ్ళి మరి పార్టీలోకి స్వాగతిస్తారా, ఏం చేస్తారా అనేది మనకు సాయంత్రం వరకు తెలియనుంది. కానీ ప్రస్తుత సమాచారం వరకు అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా మరి హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. హౌస్ అరెస్ట్ చేసి వారిని బయటికి రాకుండా మరి లోపలనే బయటనే మరి లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా చేస్తూ ఉన్నారు. మరి సాయంత్రం వరకు మరి వెళ్ళి కలుస్తారా ఏంటి అని తెలియని పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినారు. మరి ఇక్కడ గురించి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు, మేము వెళ్ళి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాము, చర్చించుకుంటాము, మేమేం దాడులకి పాల్పడమని చెప్పి కూడా చెప్తున్నా కూడా మరి ఇక్కడ పోలీసులు వారికి సహకరించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత సమాచారం. మరి తర్వాత అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. రైట్, షబీర్పూర్ రాజు ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతము. ఇక్కడే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. ఇక్కడ పోలీస్ భారీ బందోబస్తు ఉండడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎవరిని వచ్చినా కూడా ఇక్కడే అరెస్ట్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కొంతమంది మహిళా బీఆర్ఎస్ నేతలు వచ్చారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు నిర్బంధాలు జరుగుతూ ఉన్నాయి? ఇంకా రాక్షస పాలనకి ఇంకా వేరే పెద్ద చెప్పనవసరం లేదు. ఇంత పాలన ఇవాళ తెలంగాణ అనేది కేసీఆర్ తెస్తేనే ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఎవరు కానీ ముఖ్యమంత్రి కావాలంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించిందే కేసీఆర్. ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత రకంగా పోలీసులు ఎక్కడ వ్యవహరించలేదు. ఇది ఒక మహిళా కార్తను యాజ్ ఎ కార్పొరేటర్ కూడా నేను కనీసం లోపల వెళ్ళడానికి మాకే అనుమతించలేకపోతే ఇక మామూలు ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? అసలు నేను ఒక కార్పొరేటర్, నన్ను లోపలికి పంపించమంటే పంపించకపోవడమేంది? మేమేదైనా దాడులు చేస్తున్నామా, ర్యాలీలు చేస్తున్నామా, ఎవరి మీద తిరగబడుతున్నామా? అది కలవడానికి పోతాం, అన్నం కలవడానికి కూడా పోతుంటే మమ్మల్ని పోనీయకపోవడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఒక ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర. ఇంకా అర్థమైంది, అందరు ఎక్కడైతే ఫిరాయింపు ఉందో చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. ఎట్లా చూస్తారు మేడం? అంటే గత 10 సంవత్సరాలు ఇలాంటి దాడులు కానీ ఇవన్నీ మనం చూసినామా? మేము ఒకప్పుడు ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి ఏదైతే చేసినో అదే ఉద్యమం మళ్ళీ ఒకసారి ఇక్కడ మళ్ళీ మరో ఉద్యమం అయ్యేటట్టు ఉంది. దాన్ని చూస్తుంటే అంటే ఏంది మీ కార్యాచరణ ఏంది? మరి అందరిని కూడా అటు ఎమ్మెల్యేలు కావచ్చు, అందరినీ కూడా బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.
అది 100% అందరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలను చేశారు, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తారు. మేమేం లేదు, ఆల్రెడీ మీకు అన్నీ తెలిసిన విషయం. నిన్న మొన్నటిదాకా మా కవితక్క విషయంలో కూడా జరిగింది, అంత ఫేక్ అని తెలిసింది. ఏం లేదు, పోయింది, కలిసి వెళ్దాము, ఒకసారి ఏం జరిగిందో తెలుసుకుందాం అనేసి మేము వెళ్ళినాము. అదే ఈ డిస్టిక్ కనుక మేము కార్పొరేటర్లను కనుక వచ్చి కలుద్దామని వెళ్తే ఈ పోలీసులు ఇక్కడే అడ్డుకోవడం చాలా బాధాకరం. ఒక మహిళ దాడిని ఎట్లా చూస్తారు? పాడి కౌశిక్ జరిగిన దానిపైన జరిగిన దాడి ఇది అమానుషం, ఇక దీనికి చెప్పలేము. రౌడీ రాజకీయం అన్నాడు, గుండాలతోటి చేపించింది అయిపోయింది. ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తారు పోలీసులు ముందస్తుగా. ఆయనకు మళ్ళీ ఈయన చేసినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా చేయొచ్చు కదా. అరకపూడి గాంధీని ఇంటి దాకా వచ్చేదాకా ఏం చేస్తారు అసలు? ఇది ఎక్కడ పని చేస్తారు పోలీసులు? అసలు ఎక్కడ అర్థమైతలేదు అసలు దీని విషయంలో. పాడి కౌశిక్ రెడ్డి దాడి చేసిన అని చెప్పి కూడా మరి ఆర్కేపూడి తెలుస్తుంది కదా మీకు, మీడియాకి అయితే తెలుస్తుంది కదా. నోరు ఉన్నది, నాలుగు ఎట్లన్నా మాట్లాడు, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. మీకైతే అందరికి తెలుస్తుంది కదా, ఎవరింటికి ఎవరు వచ్చారు, ఎవరు దాడి చేసారు అనేది అందరికి తెలుస్తుంది. లోకమంతా జగమెరిగిన సత్యం, అందులో మేము చెప్పాల్సిన పని లేదు కదా. బీఆర్ఎస్ నేతలు మీరు మాట్లాడతా అని వెళ్తా అన్న కూడా వెళ్ళని పరిస్థితి. ఏం చెప్తున్నాం వాళ్ళే అనుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళడం? మేము ఏం చేస్తున్నాం మాకు తెలుస్తుంది. ఒక మహిళలను కూడా రక్షణ లేకపోతే ఇంకెందుకు అసలు? మేము కలవడానికి వెళ్తుంటే కూడా వెళ్ళకపోతే ఇదేం అసలు అర్థమవుతలేదు. ఇదేం పాలన కూడా అర్థమవుతలేదు. మా ఎమ్మెల్యే కదా, మా అన్న ఎన్నేళ్ళ నుంచి మేము, మా జిల్లా అధ్యక్షుడు, మేము ఇక్కడ రాజన్నతో కలిసి పనిచేసినాం కనుక మేము అన్నం కలవడానికి వెళ్తున్నాం. ఏం జరిగిందని మామూలుగా కలవడానికి వెళ్తే కూడా వెళ్ళనియకపోవడం దాన్ని మేమేమో 10 మంది 100 మంది మేము తీసుకొని ఆయుధాలు పట్టుకొని రాలే. మేము సాధారణ ఒక మహిళలుగా మామూలుగా వచ్చినాం. మమ్మల్ని కలిపియకపోవడం అయితే బాధాకరం అనిపిస్తుంది. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రికి ఆల్రెడీ తెలుసు, ఇంకా చెప్పేది ఏముంది? ఆయన చేసే చిల్లర రాజకీయాలకి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఓ మహిళలకు కూడా రక్షణ లేకుండా ఏమీ లేకుండా పోతుంది. మొన్న మహిళా కమిషన్ దగ్గర పోతే అట్లా దాడి చేపించిండు. అంత చిల్లర రాజకీయం చేసి అక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని వాళ్ళని అడ్డుకోలేరు, వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారు. వాళ్ళ గుండు పిన్నులు నేల కర్రలు పట్టుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చాడు. ఇదే అనిపిస్తుంది. ఏం చేస్తుండే ఏమో అర్థమవుతలేదు. మళ్ళీ మహిళలకు వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ మహిళలు కూడా ధర్నాలకు, వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా వాళ్ళ మహిళలు కూడా రోడ్డెక్కి ధర్నా చేసే స్థితికి తీసుకొచ్చిండంటే ఎంత దిగజారుడుతనమో అర్థం కావాలి ఆయనకి. చర్చ మొత్తం పిఎస్సి చైర్మన్ పదవి కోసమే జరిగింది. అసలు ఇవాళ ఆర్కేపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా ఏమనుకోవచ్చు? దాడులు చూస్తూ ఉంటే కాంగ్రెస్లో ఉండడానికి ఓపెన్ ఉన్నాడు కదా ఆయన, పిఎస్సి చైర్మన్. ఆయనకి ఇవ్వడం సిగ్గుచేటు కదా అసలు. ఏంది ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన దాని పదవిని కూడా వాళ్ళ అధికార పక్షానికి ఇచ్చుకుంటే ఇంకా దానికి అడిగడానికి ఎవరు ఉండొద్దు. అందరిని నోరులు నొక్కి పెడదామని చూస్తున్నాడు. నోరులు నొక్కి పెడితే పోయేది కాదు. తెలంగాణ రాష్ట్రము ఎంత కొట్లాడి తెచ్చుకున్నామో అంతవరకు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉంటే మళ్ళీ కండ వేసుకోమన్నాడు కదా, గదానికే కదా. పాడి కౌశిక్ రెడ్డి అయితే ఏం చెప్పలేడు కదా. సరే మా పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నాను కానీ నీ ఇంటి మీద మన కండ వేసుకొని మనం జెండా ఎగరవేద్దామని ఇంటికి వస్తారు. ఆ అన్న మంచిగా మర్యాదగా వెళ్ళి మనం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఇద్దామని చెప్పాడు. ఆయన దాంట్లో చెప్పిన దాంట్లో తప్పలేదు కదా. ఆయన కూడా రమ్మంటా ఉన్నాడు, భోజనాలు కూడా తయారు చేసిన. మరి రమ్మన్నకి ఇదంతా ఎందుకు? మరి ఇక్కడ మధ్యలో ఈ పోలీసులు ఎందుకు? ఇక మధ్యలో మమ్మల్ని అడ్డుకోవడం ఎందుకు? ఇక పంపించచ్చు కదా మంచిగా. ఇవన్నీ ఎందుకు అసలేంది? ఇదంతా కళ్ళబొల్లి మాటలు ఆయన చేస్తున్నది. చూసారు కదా, ఇది పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్యేలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక్కడ మహిళా ఎమ్మెల్యేలు కూడా వచ్చి లోపలికి, మహిళా బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి లోపలికి వెళ్తామన్నా కూడా మరి పంపించని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఇక్కడ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజువారి ఇంటికి వచ్చి ఉన్నారు. సో ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున మోహరించి మరి హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి చూడాలి మరి బయటికి వెళ్తారా ఏంటి అనేది మరి కొద్దిసేపులో మనకు తెలియనుంది. నమస్తే. ఇవాళ రాష్ట్రంలో హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అదేవిధంగా మనతో పాటు సెంపూర్ రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా చూస్తారు సార్? ఇవాళ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, మీరు మాట్లాడడానికి వెళ్తా ఉన్నా కూడా అనుమతి లేకుండా పోయింది, ఏం చెప్తారు? మీరు చూస్తూ ఉన్నారు, నిన్న కూడా చూసాం మనం. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేసి అక్కడికి గాంధీ గారికి ఏమో అనుమతించారు. ఎమ్మెల్యే గారిని ఏమో ఇంట్లో ఉంచి గాంధీ గారు కొంతమంది గుండాలు వెళ్ళి వారి మీద అటాక్ చేశారు. వారి ఇంటిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరు కరెక్ట్ కాదు. ఇందాక మేము మార్నింగ్ నుంచి మా నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను కౌశిక్ గారు గాంధీ గారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్దామంటే వారు భోజనానికి రండి అని చెప్పి వారేమో టీవీలలో చెప్తా ఉన్నారు, మీడియాకి చెప్తా ఉన్నారు. మా మిత్రులు వస్తే వెల్కమ్ చేస్తా, వారికి భోజనం పెడతా, కుర్చీలు వేసిన టెంట్లు వేసిన అని చెప్తా ఉన్నారు. మేము వెళ్దామంటేనేమో పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అక్కడికి వేరే ఎమ్మెల్యేలు వచ్చేమో సవాల్ చేస్తూ ఉన్నారు, తొడలు కొడుతూ ఉన్నారు. మరి పోలీసు వాళ్ళకి నేను అడుగుతా ఉన్నా, మాకో చట్టం వాళ్ళకో చట్టం ఉందా? చట్టం అధికార పార్టీ చుట్టం కావద్దు కదా, చట్టం అందరికి సమానం కదా. మరి అక్కడికి వచ్చిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అక్కడికి వచ్చిన వారి మీద ఏం కేసులు పెడతా ఉన్నారు? ఇందాక డీజీపీ గారిది మిగతా ప్రభుత్వ పెద్దల స్టేట్మెంట్ చూసాను. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అక్కడికి వచ్చి తొడలు కొడుతున్న వారిని, రెచ్చగొడుతున్న వారి మీద ఏం కేసులు పెడతారు?
మా కోసం కాకుండా సమాజం కోసం అన్నా మీరు చెప్పండి, ఏం కేసులు పెట్టి వారిని జైలుకు పంపిస్తూ చేయండి. నిన్న 307 కేసు పెట్టినామని చెప్పేసి మీడియా ద్వారా చూసినాం, కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేసింది. 307 కేసు పెట్టిన వారిని ఇప్పటికీ ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు? వాళ్ళనేమో ఏమనట్లేదు. మమ్మల్ని మా ఇంటి దగ్గర మేముంటే పోలీసులు వచ్చి దౌర్జన్యంగా చివరికి మీడియాతో కూడా మాట్లాడలేని పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి. మీరు చూస్తున్నారు, ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టారు, మా నాయకులను కార్యకర్తలు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ప్రజాపతిని కూడా గౌరవించకుండా నిన్న చూసినాం మనం. హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరినీ షాద్ నగరు ఎక్కడెక్కడో తిప్పారు. 2 గంటలు బస్సులలో తిప్పారు నిన్న నైట్లో. 2 గంటల సేపు నైట్ తీరా ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళినాక ఏమీ లేదు. మళ్ళీ చివరికి మన నాయకులు, ప్రజలు, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు తిరగబడి పోలీసు వాళ్ళను ఆపి, బస్సులు ఆపి తిరగబడితే అప్పుడు మళ్ళీ మమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి తీరు కరెక్ట్ కాదు. నేను ఇందాక చెప్పినట్టు చట్టం అధికార పార్టీ చుట్టం కాకూడదు. ప్రజలు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, ముఖ్యంగా పోలీసు పైన ఉంటుంది. కాబట్టి పోలీసులు వాళ్ళ తీరు మార్చుకోవాల్సిందని విజ్ఞప్తి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, కావాల్సుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి శాంతి భద్రతలకు విఘ్నంగా ఇలా చేస్తుందని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయాలి. అదేవిధంగా డీజీపీ గారు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నాం, ఎవరికైతే శాంతి భద్రతలకు ధీటుగా చేస్తామంతా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నేను అదే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నీవేదైతే డీజీపీ గారికి ఆదేశించినావో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిని కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, కఠినంగా వ్యవహరించండి అంటున్నావు. నిన్న కేసులు పెట్టినావని ఎంతమంది అరెస్ట్ చేసినావు? ఇంకో డిమాండ్ కూడా చేస్తాను నేను. మొన్న మేము ఖమ్మంలో వరదలు వస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అక్కడ ఉన్న ప్రజలను మీరు చూసినారు. గత ప్రభుత్వాన్ని మా నాయకులను వాళ్ళు యాడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది, గుర్తు చేసుకునే పరిస్థితి వస్తే మేము హరీష్ రావు గారి నేతృత్వంలో మేము ఒక బృందంగా అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే రౌడీ షీటర్లు, అక్కడ ఉన్నటువంటి మంత్రి శిష్యులు వాళ్ళంతా కట్టెలతో, రాళ్లతో మీడియా చూస్తుండగా పోలీసుల సమక్షంలోనే వచ్చి హరీష్ రావు గారి కాన్వాయ్ పైన రాళ్ళు వేస్తే ఏం కేసు పెట్టినావు ఇప్పటిదాకా వాళ్ళ మీద? ఎంతమంది అరెస్ట్ చేసినావు? ముఖ్యమంత్రి గారు నీ చిత్తశుద్ధి నిరూపించుకో ఫస్ట్. అది మీ నుంచే స్టార్ట్ కండి. ఇప్పుడు గాంధీ గారి ఇంటికి వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు రెచ్చగొడతా ఉన్నారు, తొడలు కొడతా ఉన్నారు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మరి వారి మీద ఏం కేసు పెడతావు? మేము మా ఇంట్లో ఉన్నాం, మేము శాంతియుతంగా ఉన్నాం, పోలీసులు ఆపితే ఆగినాం, ఇక్కడ కూర్చున్నాం. అక్కడికి వచ్చి మరి వేరే ఎమ్మెల్యేలు రెచ్చగొడుతున్నారు. ముఖ్యంగా నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే వారి మీద ఏం కేసులు పెడతావు పెట్టు. నిన్న కేసులు పెట్టిన వాడిని ఈరోజు అరెస్ట్ చేయి ఫస్ట్. నీ గౌరవం పెంచుకో. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నా మీద రేవంత్ రెడ్డి అంటే గౌరవించుకున్న కుర్చీని గౌరవించి అంటున్నారు. ఎస్, ఖచ్చితంగా గౌరవిస్తాం. మీరు ముందు మీ చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించుకోవాల్సిందే విజ్ఞప్తి. నిన్న జరిగిన ఘటనలో కావాల్సుకునే పాడి కౌశిక్ రెడ్డి తన మీద తనే దాడి చేసుకొని మా పైన బురద చల్లుతా ఉన్నాడు, మా పైన రివర్స్ కేసులు పెట్టినా ఉన్నాడు, నేను మాట్లాడడానికి పోయినా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సమాధానం అన్న, మీరు చూసిండ్రు, మీడియా అంతా ఉంది, వాళ్ళ అనుకూల మీడియా ఉంది, చాలామంది ఉన్నారు, మనం చూసినాము. వాళ్ళు వచ్చి అటాక్ చేసిన విజువల్స్ ఉన్నాయి కదా. గాంధీ గారు కొడుకే అంటున్నాడు పాడి కౌశిక్ పాడిగడ్డకి వచ్చామని. ఇంకా అంతకంటే ఏముంటుంది? వాళ్ళే అంటున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళే అరెస్ట్, వాళ్ళే వచ్చిండ్రు, వాళ్ళే అటాక్ చేసిండ్రు, వాళ్ళని తీసుకెళ్ళి నర్సింగ్లో రాచమర్యాదలు చేసిండ్రు. మేము కనీసం అక్కడికి కలవడానికి వెళ్తే అక్కడ ఎవరు కలవరు, మమ్మల్ని పోలీస్ బస్సులోకి తిప్పుతారు. చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, మీడియా కూడా నేను అందరి సమాజానికి చూపించింది. తప్పకుండా కంక్లూజన్ ఏంటి ఇప్పుడు తర్వాత కార్యాచరణ ఏం చేయబోతుంది? ఇప్పుడైతే పోలీసు వాళ్ళు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు, ఇక్కడ ఉండాలని చెప్పారు. వారంటే గౌరవం, పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఉంటాం, సహకరిస్తాం. గాంధీ గారి ఆహ్వానం మేరకు కూడా వెళ్తాం. చూడవచ్చు, ఇది ఏదైతే టర్కీపూడి గాంధీ దగ్గరికి పోవడానికి మాకు ఇక్కడ అనుమతి లేదు, ఖచ్చితంగా మేము మాట్లాడడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎలాంటి దాడికి మేము పాల్పడము అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పోలీసులు వాళ్ళకి సహకరించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మేము వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడి తేల్చుకుంటాము అని చెప్పి కూడా అక్కడ మరి చెప్పడం జరుగుతూ ఉంది. క్లియర్ కట్గా దీన్ని ఏదైతే మీడియాలు కావచ్చు అన్నీ కూడా చూపిస్తున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. మరి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఏదైతే ఎమ్మెల్యేలను అందరినీ కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా మరి కస్టడీలో ఏదైతే ఇంటికి సంబంధించిన అక్కడే ఉంచుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఇది చేపట్టడం అయితే కనిపిస్తూ ఉంది. Thank you.